ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హోషయా ప్రవచన గ్రంథం, హోషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, రాత్రి ఇప్పటి వరకు బలపరిచారు. ఈ సమయంలో నీ దాసుని మట్టి పాత్ర నిలబడుచుండగా నీ అభిషేకంతో నింపి మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనమందరం కూడా దేవుని మాటలను ధ్యానం చేయబోతున్నాం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదువుకున్నాం. అది అచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని నన్ను పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీకందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ కొద్దిసేపు మనం శ్రద్ధగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఈ రోజున చదువుకొని ఇక్కడ ఈ మాటలు ధ్యానించే కంటే ముందుగా ఈ హోషయా ప్రవచన గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. హోషయా ప్రవచన గ్రంథం, ఈ గ్రంథంలో కనిపించే ప్రధానమైన పాత్ర, ప్రధానమైన వ్యక్తి హోషయా ప్రవక్త. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం ఉంది, హోషయా ప్రవచన గ్రంథం కూడా ఉంది. హోషయా ప్రవచన గ్రంథం అనేది కొంచెం వింతగా కనపడుతుంది. చాలాసార్లు ఇదివరకు మనం మాట్లాడుకున్నాము, దేవుడు తన ప్రవక్తలని, తన దాసులని ఒక ఉదాహరణగా ఉంచడానికి ఇష్టపడతా ఉండేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రైస్తవుడు లోకానికి మాదిరి అయి ఉన్నాడు. మాదిరి అంటే ఏంటి? మాదిరి మాదిరి అనుకుంటాం కదా. ఏంటి మాదిరి అంటే? చెప్పండి, ఏంటి మాదిరి అంటే? చెప్పండి అమ్మా, ఏంటి మాదిరి అంటే ఏంటి? చెప్పండి, ఎంతసేపుడు చెబుతారు చెప్పండి. నాకు పోయింది ఏముంది? ఏంటి మాదిరి అంటే ఏంటి? మన వాళ్ళకి మాధురి తెలుసు కానీ మాదిరి తెలియదు. ఏంటి మాదిరి అంటే ఏంటి అమ్మా? అదే దానికి అంతే, దాంట్లో పెద్ద ఏం లేదు. ఉదాహరణ మాదిరి అంటే ఎగ్జాంపుల్, ఒక మాదిరికరమైన జీవితం అంటే ఒక ఉదాహరణ జీవితం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈయన నాకు మాదిరి అంటే ఈయనే నాకు ఉదాహరణ. మాదిరి, ఉదాహరణ, స్ఫూర్తి. క్రైస్తవుడు లోకానికి మాదిరి అయి ఉండాలి. మనకు మాదిరి ఎవరు? లోకానికి మనం మాదిరి. మరి మనకు మాదిరి ఎవరు?
ఎవరు మనకు మాదిరి? యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఆయన మాదిరిలో మనం నడుస్తాము, మనము మాదిరి లోకానికి చూపించాలి. హల్లెలూయా. లోకస్తులకు క్రీస్తు మాదిరిని చూపించవలసిన వారం మనం. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, దేవుడు తన దాసుల్ని ఉదాహరణలుగా వాడేవాడు. ఒకరోజు హెచ్కేల్ ప్రవక్తతో దేవుడు మాట్లాడి అన్నాడు, నీకు ఇష్టమైన దాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తా, కానీ నువ్వు ఆడకూడదు అని చెప్పాడు. ఆయన అనుకున్నాడు, అది ఉందలేంటి, ఇష్టమైందంటే నా ఇల్లు పోతామో ఏం పోతాం అని ఆయన ఏదో ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఇంటి దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది, నీ భార్య చనిపోయిందని. అంటే ఆయనకి అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి? తన భార్య. నీ భార్య చనిపోయిందన్న వర్తమానం వచ్చింది. మరి ఈ మధ్య అంటే దొంగేడుపులు వచ్చేసినాయి. చచ్చిపోయిన దగ్గర ఎక్కడ చూసినా అసలు ఎంత ఏడుతున్నారంటే అంత ఏడుతున్నారు, కానీ కళ్ళేమిటి ఒక బొట్టు నీళ్ళు రావట్లే. ఎంతసేపు చూసినా చివరికి భర్త చనిపోతే భార్య ఏడుతున్నా కళ్ళేమిటి నీళ్ళు రావట్లే, భార్య చనిపోయినప్పుడు భర్త ఏడుతున్నా కళ్ళేమిటి నీళ్ళు రావట్లే. కానీ హెచ్కేల్ ప్రవక్తకి నిజంగానే తన భార్య అంటే ప్రేమ ఉంది, దేవుడే చెప్పాడు అది. కానీ హెచ్కేల్ ప్రవక్తని దేవుడు ముందే ఏం చెప్పాడు? నువ్వు ఏడవచ్చు అన్నాడా? ఏమో అర్థమవుతున్నాయా నా మాటలు? వచ్చిన కాడి నుంచి అట్లా నీరసం కూర్చుంటే ఏమొచ్చింది మీకు? చెప్పండి. ఏడవచ్చు అన్నాడా దేవుడు? మరి అది స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏడవవద్దు అని చెప్పాడు. ఎందుకు ప్రభువా అని అడిగితే, నువ్వే కాదు ఈ ప్రశ్న అందరూ అడుగుతారు హెచ్కేళ్ళు. నాయన, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ భార్య చనిపోయింది, నువ్వు ఏడవట్లేదేంటి, నీ భార్య అంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతారు కదా. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు నేను ఏడవట్లేదని నా ఇంకా వింతగా చూస్తున్నారు కదా, రేపు రాబోయే తెగులు కాలంలో, రాబోయే శోధన కాలంలో మీ కుటుంబాల్లో కూడా ఒకరి తర్వాత ఒకరు ఆకుల్లో రాలిపోతుంటే ఏడవటానికి మీ కళ్ళల్లో నీళ్లు లేక మీరు కూడా నాలాగా ఏడవకుండా నిశ్చేష్టులుగా నిలబడిపోతారని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ మాట చెప్పడానికి ఒక ఉదాహరణ కింద హెచ్కేల్ ప్రవక్త జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. ఇర్మియాతో దేవుడు ఒకరోజు మాట్లాడన్నాడు, ఇర్మియా నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు ప్రభు అని అడిగితే, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, సంతోషంగా ఉండడానికి, కుటుంబాలు చేసుకునే సమయం కాదు ఇది, అంత్యకాలం. ఈ రోజుల్లో ఆనందం అనేది కనుమరుగైపోతుంది, దానికి నువ్వే మాదిరిగా ఉండాలని చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అలా చెప్పాలంటే ప్రతి ప్రవక్త జీవితంలో దేవుడు కొన్నిసార్లు మాదిరిగా ఉండడానికి వారి జీవితాన్ని ఎన్నుకున్నాడు. అయితే ప్రతి ప్రవక్త జీవితంలో 2-3 సంఘటనలు కనపడతాయి. హోషేయ ప్రవక్త జీవితంలో మాత్రం ప్రధానమైన సంఘటనే దేవుడు ఒక ఉదాహరణ కింద వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మాట జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవాలంటే మీరు జాగ్రత్తగా వినాలి, లేకపోతే మీకు ఇది సరిగ్గా అర్థం కాదు. ఒకరోజు హోషేయ ప్రవక్త దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట, హోషేయ నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఒక వ్యభిచారిణి స్త్రీని పెళ్లి చేసుకో. ఒక మాట జాగ్రత్త వినండి, క్రైస్తవుడు పాపానికి దూరంగా ఉండాలి, పాపులకు దూరంగా ఉండాలి. అక్కడ అపవిత్రత ఉంది అని తెలిసినప్పుడు నువ్వు అక్కడ ఆటలు ఆడకూడదు. పాపులతో పూర్తిగా గొడవ పెట్టుకోమని బైబిల్ చెప్పలా. యేసయ్య సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేశాడు. కానీ ఒక్క మాట చెప్పండి, ఏ రోజైనా యేసయ్యకి ఇంత అపవిత్రత అంటిందా? ఏ రోజైనా వాళ్ళతో కలిసి ఈయన కూడా బూతులు తిట్టడం మొదలు పెట్టాడా? వాళ్ళు గాలి మాటలు మాట్లాడుతుంటే ఈయన కూడా గాలి మాటలు మాట్లాడా? ఏ రోజైనా వాళ్ళతో కలిసి ఈయన చూపు తేడా వచ్చిందా? ఈయన ప్రవర్తన తేడా వచ్చిందా? ఈయన విధానం నడక తేడా వచ్చిందా? ఆయన ధైర్యంగా సవాలు చేసి చెప్పాడు, నాలో
అపవిత్రత, పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలరా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన సిలువ వేయడానికి తీర్పునిచ్చిన పిలాతు సహితము, నాయనో ఈయన వంటి పరిశుద్ధుడు నేను చూడలేను, ఈయన వంటి పరిశుద్ధుడు ఇప్పటి వరకు నాకు కనబడలేడు, నిశ్చయముగా ఈయన పరిశుద్ధుడైన దేవుడని తన చేతులు కడుక్కుని పక్కకి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వాస్తవానికి ఏమరా మీ తెప్పలు మీరు పాడండి నాకెందుకని చెప్పేసి వెళ్ళిపోవచ్చు పిలాతు. కానీ ఆయన నీతిని, ఆయన పవిత్రతని చూచినప్పుడు ఆయన మీద శిక్ష విధించడానికి పిలాతుకు గుండెలో ధైర్యం సరిపోలేదు. పిలాతు ఒకటే అనుకున్నాడు, ఇలాంటి నీతిమంతుడిని నా చేతులతో నేను శిక్షించలేను నాయన, ఈ చేతులకి ఈ పాపానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అందుకని చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు పక్కకి. మగ్దలేని మరియ వంటి పాపాత్మురాలైన స్త్రీలు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు సహితము ఆయన పిలిచిన ఆ ఉచ్చారణ, ఆ పలుకు, ఆ పదములు వారి జీవితంలో మరొకసారి పాపం అనే మాట వింటే అసహ్యం కలిగేలా చేసేసాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా సార్లు చెప్తా ఉంటాను, అందరూ రాళ్ళు పట్టుకుని కొట్టడానికి వచ్చారు, మీలో ఎవడు తప్పు చేయలేదు ఆడు కొట్టేయండి రా, ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఎవడి కాడు రాయి పడేసి వెళ్ళిపోయాడు. ఈవిడ అనుకుంది ఈయన కొట్టేస్తాడు కావాలనుకుంది. ఆయన కొట్టకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక బైబిల్ పండితుడు దాని గురించి మాట్లాడుతూ అంటాడు, తన జీవిత కాలంలో అత్యంత దారుణమైన పదాలు చాలా వింది ఆ స్త్రీ. ఒసేయన్న మాట లేకపోలేదు, లేకపోతే ఇంకా పనికి మాలిన పదాలతో ఆవిడ పిలిచిన వారు లేకపోలేదు. ఎందుకంటే ఆవిడ ఒక వ్యభిచారి. కానీ మొట్టమొదటిసారిగా ఒక నీతిమంతుడైన దేవుడు అమ్మా అని పిలిచిన పిలుపు ఆవిడ హృదయంలో మార్పు తీసుకొచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆవిడ జీవితాన్ని మార్చేసిందంట. ఎక్కడ చూసినా ఆయన ప్రవర్తన ఇంత మచ్చ కనపడదు, ఇంత లోపం కనపడదు, ఇంత పాపం కనపడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కానీ యేసయ్య పాపులతో కలిసి భోజనం చేశాడు, పాపులతో కలిసి తిరిగాడు, కేవలం తన మాటలు వారికి బోధించడానికే. క్రైస్తవుడు పాపుల పాపంతో ఎప్పుడు పాలువాడు కాకూడదు. ఎవడైనా పనికి మాలిన మాటలు, ఎవరైనా, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, నీ మనస్సుని చెరిపే మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు వినటానికి హాయిగా ఉంటాయి. ఇంకో మాట చెప్పనా, పాపి దగ్గర సరదాగా సమయం ఎక్కువసేపు గడిచిపోద్ది. ఎప్పుడైనా చూడండి, నీతిమంతుడి దగ్గర జరిగే టైంపాస్ కంటే పాపాత్ముడి దగ్గర జరిగే టైంపాస్ చాలా ఎక్కువగా ఉండదు. చాలా టైం అసలు తొందరగా అసలు ఆతో మాట్లాడుతుంటే ఏటోనండి అసలు సమయమే తెలియదు మనకి. ఒక పాపితో సమయం గడుపుతుంటే ఏంటో తెలియని ఒక పాపపు ఆనందం హృదయంలోకి వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు వాళ్ళతో పాటు ఉంటేనే బాగుండనిపిస్తుంది. కానీ మరలా చెబుతున్నాను, క్రైస్తవుడు పాపులతో సహకారి కాకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాపులతో గొడవలు పెట్టేసుకోమని దేవుడు చెప్పట్ల. నువ్వు పాపివిరా, నువ్వు దుర్మార్గుడివి, నిత్యుడివి, నికృష్టుడివి, కాబట్టి నీతో నాకు సంబంధం లేదని ఆడితో తగాదాలు పెట్టేసుకోమని చెప్పట్ల దేవుడు. కానీ వాడితో భుజాల మీద చేతులు వేసుకుని వాడి మాటలన్నీ అలవాటు చేసుకుంటా, వాడి ప్రవర్తన అంతా అలవాటు చేసుకుంటా వాడితో కలిసి తిరగవద్దని కూడా బైబిలే చెప్తుంది. సెల్ఫ్ కాంట్రవర్స్ స్టేట్మెంట్స్ అంటారు బైబిల్లో, కొన్ని చోట్ల కనపడతాయి. ఎందుకంటున్నానంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ కీర్తన 1వ వచనములో ఏమని రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోట యెహోవా ధర్మశాస్త్రమునందు. మరి అదే బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య పాపుల దగ్గరికి వెళ్ళాడు కదా, మరి బైబిలే వ్యతిరేకిస్తుందా అంటే కాదు. ఆయన పాపుల మార్గంలో నిలవలేదు. ఏ రోజు దుష్టుల ఆలోచన చొప్పున ఆయన నడవలేదు. కేవలం వారికి సువార్త చెప్పడానికి వారి దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఒకవేళ వారు సువార్త వినని రకం ప్రజలు అంటే, ఒకవేళ వారు సువార్తనికి లోబడని వారు అంటే వారిని వదిలేశాడు. నాకు మాటకు సమాధానం చెప్పండి. పరిసయ్యులతో శాస్త్రులతో దేవుడు సహవాసం చేశాడా?
పరిసయ్యులతో శాస్త్రులతో యేసయ్య స్నేహం చేశాడా? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? వారిని చాలా సార్లు కోపడ్డాడు కదా. ఇక్కడ చూస్తేనే సుంకరులు పాపులను కూడా ఆయన ప్రేమించి కనికరించాడు. కానీ వారిని ఎందుకు కోపడ్డాడు మరి అంటే, వారు ఆయన మాటకి విధేయత చూపించగలిగిన స్థాయిలో లేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. వాక్యానికి లోబడేవారు కాదు వాళ్ళు, వాక్యానికి విధేయత చూపించేవారు కాదు వాళ్ళు. వారి హృదయంలో పాపపు కఠినత్వం ఒక మందపాటి గోడలాగా కట్టేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యం వారి హృదయాల యొద్దకు వెళ్ళినా లోబడే మనస్సు లేదు వాళ్ళకి. లోబడుతున్నాడు, వీడు లోబడగలడు అనుకుంటే దేవుడు వాడికి వాక్యం చెప్పాడు, సువార్త ప్రకటించాడు. ఇక వీడు లోబడే రకం కాదు, వీడు కఠినుడు, మూర్ఖుడు అంటే ప్రభువే చెప్పాడు, నీ పాద ధూళి ఆ పట్టణములో దులిపివేసి ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎంతసేపు ఒక పాపాత్ములతో తిరగడం, ఒక అన్యునితో లేకపోతే ఒక పాపానికి ప్రేరేపించే వాడితో సహవాసం చేయడం, అలా చేస్తూ అదేమంటే వాడికి దేవుని మాటలు చెప్పాలని ఉందండి నాకు. ఎన్నిసార్లు చెప్పావు నీవు కలిసి స్నేహం చేసేవారు బూతులు మాట్లాడుతుంటే, పాపపు మాటలు మాట్లాడుతుంటే ఎన్నిసార్లు అడ్డం పడ్డావు నువ్వు అడ్డం పడవు. వాళ్ళతో కలిసి నవ్వుతా ఉంటావు, వాళ్ళతో కలిసి నువ్వు కూడా సహకరిస్తా ఉంటావు, డైరెక్ట్ గా సహకరించపోయిన వంతు పాడుతా ఉంటావు. వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు సమయం గడిచిపోతే, వాళ్ళ దగ్గర కూర్చుంటే పనికి మాలిన సోది చెబుతారు నీకు. వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు ఎక్కువ సమయం, ఎక్కువ మాటలు. వాళ్ళు అలాగున్నారు తెలుసా, వీళ్ళు ఎలా చెడిపోయారు తెలుసా, ఈవిడ వ్యభిచారి తెలుసా, వాడు దొంగ తెలుసా, వీడు మోసగాడు తెలుసా, ఇలాంటి మాటలు చెప్తారు. అందుకనే చాలాసార్లు కూర్చుని ఒక్కొక్కసారి క్రైస్తవులు దేవుని పిల్లల దగ్గర చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే అమ్మాయి ఆ ఇంటి ఆవిడ ఎంత పాపాత్మురాలో తెలుసా, నీ దగ్గరకు ఒక విషయం వచ్చింది, నీ గుండెల్లో దాచుకోవచ్చు కదా. ఒకరు నిజంగానే పాపులని తెలిసిందండి, దాన్ని అల్లరి చేయాలా, దాన్ని లోకస్తుని ఎదుట పెట్టాలా? దేవుడే నీ పాపాన్ని అల్లరి చేసినట్లయితే నువ్వేమైపోయేవాడివి, ఏమైపోయేదానివి? రహస్యంగా మన హృదయంలో, మన ప్రవర్తనలో మనం చేసిన పాపాలు బట్ట బయలు చేసినట్లయితే మన స్థితి ఏమయ్యేది? ఎవరినైనా ఇంత తప్పు కనపడితే, ఇంత లోపం కనపడితే ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పేయాలి ముందు దాన్ని, ఎంతమందికి వీలైతే అంతసార్లు అంతమందికి దాన్ని చాటింపేసేయాలి. ఇది క్రైస్తవుని ప్రవర్తన చెప్పాలి. అవునా? ఈ దురద చెవులు, ఈ అజ్ఞాన నాలుక మన నుంచి పోవును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి, ఈ భూమి పైన ఉన్న మనుషులందరూ, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఏ ఊరైనా, మనమంతా ఒకే తండ్రి పిల్లలము, యేసయ్య పిల్లలం మనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక ఇంటిలో గుట్టు ఆ ఇంటిలో నుంచి బయటకు రావడానికి ఆ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మరి మనమెందుకు క్రైస్తవులు ఈ సత్యాన్ని ఎరిగి ఉండి కూడా అనేకుల జీవితాన్ని అల్లరి పాలు చేయడానికి చూస్తున్నాం? క్రైస్తవుడు ఎవరిలో అయినా లోపం ఉందని తెలిస్తే వారి కోసం గుండెల్లో భారంతో ప్రార్థన చేసేవాడై ఉండాలి, బాధ్యతగా మొరపెట్టేవాడై ఉండాలి. అయ్యో తండ్రి, ఆ బిడ్డ చెడిపోతుందంట, ఆ బిడ్డ పాడైపోతున్నాడంట, నీ కనికరం రానివ్వండి నాయన, ఆ కుటుంబాన్ని దాటిపోకండి నాయన, ఆ బిడ్డని పాపం నుంచి విడిపించండి నాయన అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఒక పాపితో మన సహవాసం ఉండకూడదు, ఒక వ్యభిచారితో మన సహవాసం ఉండకూడదు. అట్టి వారి జోలికి వెళ్ళడానికి కూడా బైబిల్ ఎప్పటికీ అంగీకరించట్లేదు. వారితో నీ సహవాసం సువార్త చెప్పడం వరకే ఉండాలి. దైవజన్ లేసన్న గారు నాకు పూర్తి గుర్తు లేదు, నాకు గుర్తున్నంత బట్టి చెబుతున్నా. ఏసన్న గారు చెప్పినట్టే నాకు గుర్తు, ఒకవేళ అది వేరే వాళ్ళు చెప్తే నన్ను క్షమించు. ఒక సహోదరుడు, యవనస్తుడు, నేను సేవకి వెళ్తాను అయ్యగారు అన్నాడంట. వెళ్ళు నాన్న, ప్రార్థన చేసుకో అన్నాడంట. దర్శనం కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి అన్నాడంట. ప్రార్థన చేసుకుని, అయ్యగారు నేను ఊరు బయట పాపాత్మురాలైన స్త్రీలు నివసించే ఇళ్ల మధ్య సువార్త చెప్పడానికి వెళ్తానన్నాడంట. పాస్టర్ గారికి ఎందుకు అది కరెక్ట్గా అనిపించలే.
దర్శనం వచ్చిందా నీకు అని అడిగారు. రాలేదయ్య గారు. దేవుడు ఏమన్నా మాట్లాడాడా స్వరం ద్వారా? లేదయ్య గారు. మరి ఎందుకు వెళ్దాం అనుకున్నాను? నాకు అక్కడే సేవ చేయాలని భారంగా ఉంది అయ్య గారు అన్నాడు. నాన్న, నీ మాట ఎందుకు నాకు కరెక్ట్గా అనిపించట్లా, నీ మాటలో ఏదో నాకు తేడా కనపడుతుంది, సరిగ్గా ప్రార్థన చేసుకో. మళ్ళా ప్రార్థన చేసుకుని నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అయ్య గారు. ఏం చేయగలరు? నీ ఇష్టం నాన్న, జాగ్రత్తగా ఉండు. కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు అదే ఊరిలో, ఈ సహోదరుడు ఏ ఊరిలో అయితే సేవకి వెళ్ళాడు ఆ ఊరిలో, ఆ ప్రాంతాల్లో ఏదో స్వార్థ పని మీద వెళ్తుంటే ఈ సహోదరుడు, సేవకని వెళ్ళిన ఈ సహోదరుడు తాగేసి ఒక చెట్టు కింద పడిపోయి ఉన్నాడు. వ్యభిచార మత్తులో ఉన్నాడు, పాపపు మత్తులో బ్రతుకుతున్నాడు. అతని జీవితం అప్పటికే నాశనం చేసేసుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వంక చెప్పి కూడా నీ ప్రవర్తన పాపులతో సహకరించడానికి నువ్వు ప్రయాసపడ, మాకు జాగ్రత్త. ఎవరైనా నీతో పాపం గురించే మాట్లాడుతున్నారా, పాపం చేయమని ప్రోత్సహిస్తున్నారా, దేవునికి వ్యతిరేకంగా నిన్ను రేపుతున్నారా? పౌలు దైవజనుడు అద్భుతంగా మాట్లాడాడు. నా కుమారుడా తిమోతి, దుష్టుని ఎదిరించు, అప్పుడు వాడిని యొద్ద నుంచి పారిపోతాడని చెప్పాడు. అదే పౌలు దైవజనుడు అంటున్నాడు, నా కుమారుడా తిమోతి, పాపం నుంచి పారిపో. పాపంతో బేరాలొద్దు, జాగ్రత్త. ఈ రోజుల్లో బయట ఎక్కడ చూసినా మనుషులు బరి తెగించి పాపం చేస్తున్నారు. నీ చుట్టూ కనబడే వారిలోనే, అది చిన్నలైన, పెద్దలైన, పురుషులైన, స్త్రీలైనా, నేను పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? వెళ్ళిపో అక్కడి నుంచి. నువ్వు వారితో ఆపేసే సంభాషణ. నీ పరలోక రాజ్యపు భాగ్యం కంటే ఏ పాపపు సుఖము నీకు ఎప్పటికి ఎక్కువ కాలేదు. ఒకవేళ వారు నిన్ను పాపానికి రేపుతుంటే కట్ చేసి అక్కడితో దాన్ని. బేరాలెందుకు నీకు? సువార్త చెప్పగలిగిన స్థాయి ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా? అవకాశం ఉందా? వాళ్ళు లోబడుతున్నారా? చెప్పు, సువార్త చెప్పు, ప్రార్థనలోకి నడిపించు. లేదండి, వాళ్ళే మనల్ని మార్చేసేలాగున్నారు, వాళ్ళు మూర్ఖులండి, కఠినులండి, మనం దేవుని మాటలు చెప్పిన వినే స్థాయిలో లేరండి, నాకే పాపం గురించి చెప్పి నా హృదయాన్ని మొరలు కొలిపి నన్ను పక్కదారి పట్టిస్తున్నారంట. వద్దు, ఇక వారితో సంభాషణ వద్దు నీకు. మొన్న కూడా అంటున్నాడు, బాగా చదువుకున్నాడు, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, ప్రసంగం చేసేయగలడు. సినిమాలు చూస్తామంటే చూస్తానండి అన్నాడు. చూడకూడదుగా అంటే, ఎందుకు చూడకూడదండి? మంచిని చూసి ఏంటంట చెడు అంట. వీడు ఐన్స్టీన్ మరి ఫిల్టర్ రైస్ మొత్తం లాగేయడానికి. మంచిని చూసి అంట చెడంత వదిలేస్తాడంట. ఏమన్నా ఈ నెతికల ఏదైనా తోటలో పడేసినట్టయితే ఆ కాయను కూడా ఈడేదో ఫిల్టర్ చేసేవాడండి బాబు. ఫిల్టర్ చేసి అవ్వక మొక్క మంచి మొక్కలు ఇచ్చి పాపం అంతా ఇటు తినేసేవాడు పాపం. ఏం మాట్లాడుతున్నాం? పాపానికి దూరంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిచయం దగ్గర అయిపోయింది మనకి 30 గంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి హోషేయ ప్రవక్తను దేవుడు ఎందుకు వివాహం చేసుకోమన్నాడంటే అక్కడ ఒక కారణం ఉంది. అక్కడ ఒక కారణం ఉంది, దైవికమైన కారణం ఉంది. ఏ కారణం పడితే ఆ కారణం కాదు. హోషేయ ప్రవక్తకు అలా చెప్పాడుగా అని చెప్పేసి మనం అనుకోవసరలా. అక్కడ ఒక కారణం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు ఎందుకు హోషేయ ప్రవక్తను అలా ముందుకు వెళ్ళమన్నాడంటే ఆయన దాని ద్వారా ఒక ఉదాహరణ మాట్లాడాలనుకున్నాడు. గమనించండి, హెచ్కేల్ ప్రవచన గ్రంథములో, ఇర్మియా ప్రవచన గ్రంథములో, హోషేయ ప్రవచన గ్రంథములో విగ్రహారాధన చేస్తున్న దేవుని పిల్లలైన వారిని దేవుడు వ్యభిచారులతో పోల్చాడు. ఆ మాట అర్థమవుతుందా? వీళ్ళు ఎవరంట? సరే, అది చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళెవరు? దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి అద్భుతాలు జరిగినాయి,
అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి. వీళ్ళకి ఏ రోగం లేదు, ఏ నాశనం లేదు, కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు, ఆ చుట్టుపక్కల పరిస్థితి చూసినప్పుడు అందరికీ అన్నీ ఉండే. మనకే చర్చిలో ఏ బొమ్మ లేదు, మనకే ఉట్టిగా పాస్టర్ గారు వచ్చాట ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. అటు తిట్టి పెట్టాడు. ఆడు అన్నాడు కదా, ఎవరాడు? సిరియా దేశం నుంచి వచ్చాడు నయమాను. పాస్టర్ గారు వచ్చి నా గాయం మీద చెయ్యి ఆడించునేమో, దానికి పొగబెట్టునేమో, దానికి తాడుగట్టునేమో, ఇంకేమనుకున్నాడంట. ఆడు చాలా ఊహించుకుని వచ్చాడు. ఇక్కడికి వస్తే అసలు బూడిదలో కూర్చోబెట్టేస్తాడు, మొత్తం పొగేసేస్తాడు, నిప్పుల మీద నడిపించేస్తాడు, మంటల్లో పడి డొల్లిచ్చేస్తాడు. పాస్టర్ గారు అన్నాడు, ఒరే అంత అడావిడి ఏం అవసరం లేదు, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి అన్నాడు. ఈడికి ఆ మాట నచ్చలేదండి బాబు. కుదురుగా సెంటు స్థలం ఉంది. అమ్మా సెంటు స్థలమే ఉందిగా నీకు, సెంటు స్థలం నీకు పెద్ద ఇల్లు పడదు కదా, ఆ సెంటు స్థలాన్ని చక్కగా వినియోగించుకుని ఒక మంచి ఇల్లు ఉన్న స్థలం అంతా వాడుకుంటే కుదరదు. ఈశాన్యం కొయ్యాలి, తూర్పు కోసేయాలి, వంటగది పగలగొట్టేసేయాలి, ఆ స్థలం అంతా మొక్కలు చేసి ఇంత బొక్క కట్టుకోవాలి, దాంట్లో అనకూడదు కానీ ఇంత కట్టుకోవాలి చాలు. ఎందుకు? మనకి దేవుని పిల్లలం కదా మనం. కాదు, మనకు హడావుడి ఉండాలి మనకి. అమావాస్య రోజు అర్ధరాత్రి 12ంటికి దయ్యాలు తిరిగే టైంలో నువ్వు పెట్టుకున్నా సరే, నువ్వు ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా ఉండి ఏదైనా పని మొదలు పెడితే దేవుడు కార్యం చేస్తాడు తల్లి అంటే అట్ట కుదరదు. నిండు వర్షం పడే రోజున, మొత్తం బురదగా ఉన్న రోజున, ఆ రోజు మెట్ట మధ్యాహ్నం ఎవరు రాని టైం చూసుకుని, లేకపోతే ఎవరు లేని టైం చూసుకుని అప్పుడు పని మొదలు పెట్టాలి. హడావుడి కావాలి మనకి, హడావుడి ఉండాలి మనకి. వెనక 4 లింకులు ఉండాలి, ఎదర 4 లింకులు ఉండాలి. అందుకని అన్ని ఆచారాల్లోకి మనం దిగిపోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడు అందుకని వ్యభిచారులతో పోల్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హెచ్కేల్ ప్రవచన గ్రంథంలో చాలా మంది చదివి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏంటండి అట్లా దేవుడు అలా మాట్లాడుతున్నాడు, దేవుడు అలా మాట్లాడవచ్చు అంటాడు. జాగ్రత్తగా వినండి. వారితో అలా మాట్లాడడానికి కారణం వారి పాపం ఆ స్థాయిలో ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. వారి వ్యభిచారము చేసే స్థాయి, ఒక స్త్రీ లేకపోతే ఒక పురుషుడు వ్యభిచారిగా మారిపోయినప్పుడు ఎంత దిగజారిపోతారో వీరు కూడా భక్తిలో అంత దిగజారిపోయాడని ప్రభువు చెప్పాలనుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మాట్లాడుతూ వచ్చి, అయితే నేను మరలా మీ జీవితాల్లో కార్యాలు చేస్తానని మాట్లాడుతూ ఆయన 16వ వచనంకి వచ్చేసరికి, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు భయలు అని నన్ను పిలువక నా పురుషుడువు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను గద్దించిన పిమ్మట వారికి మరలా నిరీక్షణతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదే శాశ్వతం కాదు, మీ జీవితాలు మారుతాయి, మీ బ్రతుకులు మారుతాయి, మీ జీవితంలో ఒక మరలా నూతనమైన వెలుగు వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన అలా మాట్లాడుతూ అంటున్నాడు, అప్పుడు నీవు నన్ను భయాలు అని పిలవక, ఏమని పిలుస్తావంటే నా పురుషుడు అని పిలుతువు. ఆ క్రింద దానికి అర్థం చూడండి. బయలు అంటే అక్కడ వాడబడిన సరైన పదం ఏంటి? యజమానుడు. పురుషుడువు అనే పదానికి కింద రాయబడిన మాట ఏంటి? భర్త. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాట వివరించే కంటే ముందుగా నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతా, చెప్పండి. సతీషు ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆయన గోళ్ళు గిలుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అవుతావా? మీ అమ్మగారు అట్టాగే చూస్తుంది. ఇంకా పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ కంపెనీ యజమాని మాత్రం రాత్రి 9-9:30 వరకు పని చేపిస్తున్నాడు. సతీష్ బాగా అలసిపోతున్నాడు. ఇంటికి వచ్చి, చాలా ఎక్కువ పని అయిపోయింది, నా ఆరోగ్యం కూడా దెబ్బతినేలా ఉంది, నేను అసలు చేయలేకపోతున్నాను అంటే ఇంటికాడ వాళ్ళు ఏమంటారు చెప్పండి? చెప్పండి, మీరు ఏమంటారు?
చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఒకళ్ళు నా ఆరోగ్యం కూడా దెబ్బతినే స్థాయిలో పని ఉంది, అక్కడున్న యజమానేమో ఎక్కువ పని చెప్పించేస్తున్నాడు, చేయలేకపోతున్నాను అంటే ఏమంటాం మనం? మీ దుంపల దగ్గర అప్పుడు కూడా అట్టాగా సైలెంట్గా ఉంటారా? పిల్లోడిని అట్టాగా ఎంత చస్తే నాకెందుకు, నాకు జీతం ఎత్తుకొచ్చిన చెప్పండి. అబ్రాం గారు అయితే ముందే చెప్పేశాడు, వద్దయ్యా. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక భర్త భార్య ఉన్నారు. భర్తకి ఏదో ఆరోగ్యం చెడిపోయి మంచంలో ఉన్నాడు. భార్య పొద్దస్తమానం భర్త పని, ఇంటి పని, పిల్లల పని చేస్తూ ఒకరోజు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మా అస్సలు ఎంత చాకరీ అయిపోయింది అనుకుంటున్నావు, పిల్లలకి చూసుకుని, ఇంట్లోకి చూసుకుని, ఈయనకి చూసుకుని, ఈయన మంచంలో ఉంటే ఈయనకి కూడా చూసి, ఈయనకి కూడా అన్నీ చెయ్యాలంటే అమ్మో నా నడుము బద్దలైపోతుంది, అస్సలు పని చేయలేకపోతున్నానంటే ఆ తల్లి ఏమంటది చెప్పాలి? ఈ రోజుల్లో మనోళ్ళు అంటే కాగితాలు తీసుకుని వచ్చాయి నాన్న అంటున్నారు. వాస్తవానికి ఒక తల్లి ఏమనాలి, ఏమంటది మామూలుగా అయితే? చెప్పండి, మామూలుగా మీ ఏదో ఒకటి చెప్పండి. అట్ట ఏదో ఒకటి మాట్లాడండి. మీరు ఏదో ఒకటి మాట్లాడితే త్వరగా ముగించేయచ్చు. మీరు అట్లా మాట్లాడుకుని కూర్చున్న వీళ్ళకి అర్థం కావట్లేదు కాబోలేదు, దానికి ఇంకోటి కలిపి ఇంకోటి కలిపి ఇంకోటి కలిపి ఇంకోటి కలిపి చెప్పి తిరిగిన చోటే తిరిగిన చోటే తిరిగి ఆ ముళ్ళేమో గిరగిర తిరిగిపోతుంది. పొద్దున్న 8ంటికి ఒక్కళ్ళ ఆరాధనకు రావట్లేదు, ఇంకేం లెగుతారు ఇంకా? చెప్పండి అమ్మా. అది చెయ్యాలమ్మా, తప్పదు, భర్తే కదా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? అంతేగాని కాగితాలు పెట్టుకుని వచ్చేసి ఏంటంటే అక్కడ చేసేది నువ్వు, ఆడికి నువ్వు చెయ్యాలా అని అనొచ్చా? స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఎందుకు? యజమాని దగ్గర జీతం వచ్చినా సరే ఎక్కువ పని అయిందంటే వద్దులే నాన్న, నీ ఆరోగ్యం బాగోకపోతే, నీ ఆరోగ్యమే దెబ్బతిందండి అనుకుంటే ఆ పని ఎందుకు? జీతం ఇస్తున్నాడు యజమాని, అయినా వద్దు, నీ ఆరోగ్యం ముఖ్యమని వచ్చేసేయమన్నారు. కానీ భర్త దగ్గరికి వచ్చేసరికి చేయడాన్ని బట్టి వచ్చే జీతమే ఉండదు. కానీ నన్ను నీ భర్త నువ్వు చెయ్యాలి, నీ కుటుంబం నువ్వే పడాలి, నువ్వే ఇబ్బంది పడాలి, నువ్వే పాటు పడాలి అని ఎందుకు అంటున్నారు? అక్కడ భార్య, అక్కడ యజమాని. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. రెండిటికి తేడా ఉంది. కుటుంబం వేరు, యజమాని వేరు. దేవుడు అంటున్నాడు, మీరు ఇక మీదట నన్ను యజమాని అని పిలవరు, ఇక మీదట నన్ను భర్త అని పిలిచెదరు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఒక మాట ముందు వినండి. దేవుడు ఎక్కడైనా సరే సంఘాన్ని తన వధువైనటువంటి లేకపోతే ఈ భూమి పైన ఉన్న మనుషులను తన వధువుగా లేకపోతే తన భార్యగా పిలిచాడంటే అది శరీర సంబంధం కాదు, అది ఫిజికల్ రిలేషన్షిప్ కాదు. దేవుడు ఎప్పుడైనా అలా పోల్చాడంటే దానికి అర్థం ఏంటంటే అది దేవునితో మనకు ఏర్పడే ఒక స్పిరిచువల్ ప్రయారిటీ రిలేషన్షిప్. అది స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఒక మాట, దేవుడు ఎందుకు సంఘాన్ని భార్యతో పోలుస్తాడంటే ఒక పురుషుడి జీవితంలో వివాహమైన తరువాత ఎలాగైతే సర్వ అధికారాలు భార్యకు వెళ్ళిపోతాయో, తన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన స్థానం భార్యకి వెళుతుందో, రేపు పరలోక రాజ్యములో సంఘము దేవుని దగ్గర ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన చోటుని దేవుని యొద్ద పొందుకోబోతుంది. అందుకనే మొదటి నుంచి దేవునితో మానవుడు ఏకమయ్యే ఘట్టాన్ని లోక కళ్యాణం అని పిలుస్తారు. మానవుడు దేవునికి సమీపమయ్యే సమయం అది. ఒక పురుషుడు ఒక భార్య భర్తల మధ్య ఏ రహస్యం లేనట్టుగా పౌలు గారు అంటాడు కదా, ఇప్పుడైతే అద్దములో చూచినట్టుగా చూస్తున్నాం కానీ అప్పుడైతే డైరెక్ట్ గా ఆయన మనం చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ముసుగు వేసుకొని ముఖముతో కాదు, స్వయముగా ఆయన మనము చూడబోతున్నాము. ఇక ఆయన మరుగైన మన్నాను మనకు భుజింపనిచ్చే రోజది. అందుకనే ఆయన సంఘాన్ని తనతో లీనమయ్యే ఆ గడియని
సంఘాన్ని భార్యతో పోలిస్తాడు. ప్రభు అంటున్నాడు, నీవిక మీద నన్ను యజమాని అని పిలవరు. యజమాని దగ్గర పని చేయడం భారం, భర్త దగ్గర పని చేయడం బాధ్యత. యజమాని దగ్గర ఎక్కువ పని చేయడం భారం కనిపిస్తుంది, భర్త దగ్గర చేసే ప్రతి పని బాధ్యతగా కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో ఎప్పుడు మనం ఈ స్థాయికి వెళ్తాం. ఈ రోజుల్లో చాలా మంది భక్తి చేస్తుంటే భారంగా అనిపిస్తుంది, వాళ్ళకి ప్రార్థన భారంగా అనిపిస్తుంది. ఏదో చెయ్యాలని పట్టుబలవంతంగా కూర్చున్న ఆ భారంగా నడవట్ల ప్రార్థన, టైం గడవదు, ఆరాధనకి వెళ్ళాలంటే ఏదో నిర్లక్ష్యంగా అనిపిస్తుంది, ఆ ఉత్సాహం రావట్లా, ఆ ఇష్టం పుట్టట్లేదు, భక్తి అంటే ఆ ఆలోచన, ఆ ఆసక్తి రావట్లేదు. ఎప్పుడు వచ్చిందండి ఆ ఇంట్రెస్ట్, ఆ ఆసక్తి అంటే? ఆ ముందు వచనాల్లో దేవుడు మాట్లాడుతూ అంటాడు. 14వ వచనం చదవండి ఒకసారి. దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానితో ప్రేమగా మాట్లాడతాను. స్తోత్రం చెప్పండి. ఇది సుపరిచితమైన మాటే, చాలాసార్లు విన్న మాటే. ఇది అరణ్య అనుభవం, అరణ్య ప్రార్థన అనుభవం. ఇది అరణ్య ప్రార్థన అనుభవం. ఇది యేసు ప్రభువారంట ఆయన భూమిపైన మనిషిగా సంచరించినప్పుడంట శిష్యులందరినీ కూడా పడవెక్కించి పంపించేసి ఆయన ఒక్కడే ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళి దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇది అరణ్య అనుభవం, ఇది ఏకాంత ప్రార్థన అనుభవానికి సాదృశ్యం. ఇది దేవునితో నీకున్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కి ఇది సాదృశ్యమై ఉన్నది. ఈ అరణ్య ప్రార్థన అనుభవాలు, ఈ అరణ్య ఆత్మీయ అనుభవాలు, దేవునితో ఏకాంత అనుభవాలు నీకు ఎప్పుడైతే నీవు అలవాటు అవుతాయో, నీకు ఇక భక్తి ఒక భారంగా అనిపించదు, నీ ప్రార్థన భారంగా అనిపించదు, నీ ప్రార్థన నీకు ఒక బాధ్యతను అర్థమైపోద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తేనే కదా నా కుటుంబం క్షేమంగా ఉండేది, నేను భక్తిగా ఉంటేనే కదా నా ఇల్లు క్షేమంగా ఉండేది, నేను పరిశుద్ధంగా ఉంటేనే కదా పరలోక రాజ్యానికి వెళ్ళేది అనే ఒక బాధ్యత నీకు గుర్తొచ్చింది. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో నీకు ఏకాంత సహవాసం ఉండాలి. నీ అంతటి నీకు స్వయముగా ఆయనతో కొన్ని అనుభవాలు ఉండాలి. ఎక్కడో బలవంతంగా ఆరాధనలో అందరి మధ్య కూర్చుని అందరూ ఆరాధన చేస్తున్నప్పుడు వాడితో కలిసి నీవు కూడా ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు. అందరూ ప్రార్థనలో కూర్చోమని పాస్టర్ గారు బలవంతంగా చెప్పినప్పుడు నీవు కూడా కూర్చుని అందరితో పాటు స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని వెళ్ళిపోవడం కాదు. యేసయ్యతో నీకు ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వ్యక్తిగతంగా ప్రభువుతో నీవు నడవాలి, వ్యక్తిగతంగా ఆయనతో నీవు మాట్లాడాలి, వ్యక్తిగతంగా ఆయనతో నీవు ముచ్చటించాలి, ఆయన పాదాల దగ్గర గడపాలి. ఆయన నీవు మాత్రమే. యబ్బోకు రేవు దగ్గర ఆయనతో యాకోబు పెనుగులాడినట్లుగా 21 దినముల ఉపవాసాల తర్వాత ఆ రేవు దగ్గర ఆ ఏటి ఒడ్డున దానియేలు భక్తుడు దైవ దర్శనం పొందినట్లుగా ఆయన నీవు మాత్రమే కలిపి గడిపే ప్రార్థన సమయం నీ జీవితంలోకి రావాలి. బలవంతపు ప్రార్థన స్థాయిలో నుండి ప్రభుతో ఏకాంతంగా గడిపే స్థాయిలోకి నువ్వు వెళ్తే ఆటోమేటిక్గా నీ భక్తి మీద నీకు ఇష్టం వచ్చేసింది. యేసయ్యతో సహవాసం ఎప్పుడైతే అలవాటు అవుతుందో, ఏమంటే ఎప్పుడైతే మన జీవితంలో ఒక పర్సనల్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవ్వడం ప్రారంభించిందో అప్పుడే మన జీవితంలో భక్తి ఎంత మొదలైపోద్ది. ఆయనతో గడపాలి. వేరే ఆలోచనలు అవసరం లేదు, వేరే ఉద్దేశాలు అవసరం లేదు, వేరే తలంపులు అవసరం లేదు. ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తూ గడపాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదివారు ఈరోజు? చదివారు ఈరోజు? ఏదో హల్లెలూయా చెప్పండి చదివిన వాళ్ళంతా. తిన్నారా? ఏమా మధ్యాహ్నం అన్నం తిన్నారా? అందరూ తిన్నారా? బైబిల్ మాత్రం చదవరు. పొద్దున్న టిఫిన్ చేశారా? ఈ పూట అయినా ఉపవాసమని ఈ పూట కూడా హల్లెలూయా. ఆకాశం అన్న పరలోక భోజనం.
ఆయన వాక్యాన్ని మనం చదవాలి, ఆయన మాట్లాడటానికి సమయం ఇవ్వాలి. నీతో ప్రత్యేకంగా మాట్లాడే మాటను వింటూ మొదలు పెట్టాలి. ఆయనతో వ్యక్తిగతంగా గడపాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యక్తిగతంగా గడపాలి ఆయనతో. అప్పుడు భక్తికి నీకు భారం అనిపించదు, భక్తికి నీకు బరువుగా అనిపించదు. ప్రార్థన చేయకపోతే నువ్వు ఉండలేవిగా. నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు పొద్దున్నే 4:45 బెల్ కొట్టేస్తారు. మానిటర్ అని ఉంటారు, స్టూడెంట్ లీడర్. మళ్ళీ 9:30 వరకు అప్పుడు కట్టేసిన ఫ్యాన్లు 9:30 వరకు తిరగవేక. ప్రతి రూమ్లో ఫ్యాన్లు ఇక ఆఫ్లో ఉంటాయి. కింద మెయిన్ కట్టేస్తారు, రూములకి ఫ్యాన్లు కరెంట్ వెళ్ళి మెయిన్ కట్టేస్తారు. ఇక మళ్ళీ పడుకోవాలంటే రాత్రి 9:30కి స్టడీ హవర్ అయిపోయిన తర్వాత ఒక కీర్తన పాడి, ఒక సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదివి 9:10 వెళ్ళిపోయి ఒక పావు గంటలో అందరు పక్కలన్నీ సెట్ చేసేసుకుని అందరూ సర్ది వేసుకుని పడుకుని లైట్లు కట్టేస్తే అప్పుడు ఫ్యాన్లు మెయిన్ వేసేవాళ్ళు. 10 వరకు ఫ్యాన్లు ఉండేవి. కానీ రోజంతా చదువుకోవటం, లైబ్రరీకి వెళ్ళటం, క్లాసులకి వెళ్ళటం, డ్యూటీలు ఉండే పొద్దున సాయంత్రం. ఆ డ్యూటీలన్నీ చేసి 10కి ఎవరి కాళ్ళు వెళ్ళి కోమ. మళ్ళీ పొద్దున్న 4:30కే టంగ్ 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 అని కొట్టేసి తలుపులు బాధేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వాళ్ళ కాళ్ళు వెళ్ళి పడుకునేవాళ్ళు. అసలు ఆ ఫ్యాన్ ఎప్పుడు తిరిగిద్దా అని ఇంకా చూస్తూ ఉండేవాళ్ళు. ఆ తిరగడం ఆలస్యం 5 నిమిషాల్లో ఎవరి కాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నేను అప్పుడు కొంతమందిని చూసేవాడిని, పొద్దస్తమానం అంత అలిసిపోయాక 10కి ఫ్యాన్లన్నీ వేసాక ఆ మంచం అంతా సర్దేసుకొని మెల్లగా బయలుదేరి చర్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఆ చీకట్లో కూర్చుని మోకాళ్ళ పైన గడుపుతూ ఉండేవాళ్ళు. నాకు కూడా తెగ ఉద్యోగం వచ్చేసి ఒకరోజు వెళ్ళే, అమ్మ మామూలు చేయడు కదా అక్కడ, చెప్పకూడదు కానీ తెగ భయం వేసింది. 5 నిమిషాలకు చుట్టూ చూసుకోవడమే. అప్పుడు అంతోడు చాలా చిన్న వయసు నాకు. అసలు 5 నిమిషాలకు చుట్టూ చూసుకోవడమే గట్టిగా చీకటి. ఎందుకంటే లైట్లే ఉండవు పైన చర్చిలో. ఆయన వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకండి అంటే నిద్ర చాలిపోయినా, ఆకలేస్తున్నా, శరీరం ఎలాగున్నా యేసయ్య సహవాసానికి అలవాటు పడిపోయినోడు ఆయనతో మాట్లాడిపోతే రోజు గడవదండి. ఆయనతో నీకు ఆయనతో సహవాసం లేదు, స్నేహం లేదు, నీకు ఆయనతో సంభాషణ లేదు. యేసయ్య అంటే ఒక దేవుడు, నువ్వు ఒక భక్తుడివి అంతే. ఆయన ఒక తండ్రిగా, ఆయన ఒక స్నేహితుడిగా, ఆయన ఒక బంధువుగా నువ్వు అనుభవించడం ఎప్పుడో పోయింది నీ జీవితంలో. ఆయన ఒక వైద్యుడిగా నీ రోగాల్లో ఆశ్రయించడం పోయింది. ఆయన ఒక స్నేహితుడిగా ఆయనతో నీ బాధంతా పంచుకునే అనుభవం పోయింది. ఒక తల్లిలాగా ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకునే అనుభవం పోయింది. ఒక తండ్రిలాగా కష్టంలో ఆయన కౌగిట చేరి ఆయన ఆదరణ కోరుకునే స్థాయి లేదు. అందుకనే యేసు నీకు అర్థం కావట్లా, భక్తి నీకు అర్థం కావట్లా, ప్రార్థన నీకు అర్థం కావట్లా. అవన్నీ బరువుగా అనిపిస్తున్నాయి, భారంగా అనిపిస్తున్నాయి, కష్టంగా అనిపిస్తున్నాయి. ఎప్పుడైతే వ్యక్తిగత సహవాసం మొదలైద్దాం, యేసు దగ్గరికి వెళ్ళి ఆయనతో వ్యక్తిగతం గడపడం మొదలు పెడతామా. చాలా మంది ఏం చేస్తారు తెలుసు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోమంటే ఇంటికాడ చేసుకుంటున్నాను పాస్టర్ గారు, ఇంటికాడ ప్రార్థన చేయడానికి నేను ఏ రోజు తప్పు పట్టను. కానీ ఏం చేస్తామో తెలుసా, ఆ పక్కన టీవీ మోగుతూ ఉంటుంది, ఆ పక్కన ఆళ్ళు వీళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటారు. ఇక ఏమీ లేవు అనుకుంటే ఆ మంచం పక్కన మోకాళ్ళు వేసి, ఏమంటే కరెక్టే చదువుతుందానా, ఆ మంచాన్ని ఏదో ఒక రకంగా సపోర్ట్ తీసుకుని శుభ్రంగా 5 నిమిషాలు ప్రార్థన ఉంటుంది, 45 నిమిషాలు నిద్ర ఉంటుంది, లాస్ట్లో 2 నిమిషాలు మళ్ళా ఆశీర్వాదం. ఆమేన్ హల్లెలూయా. ఎంతసేపు చేసావు? గంటసేపు. ఎంతసేపు? గంటసేపు. దేవుని పిల్లలారా, వ్యక్తిగతంగా గడపాలి దేవునితో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గంటల పాటు ఆయనతో గడపగలగాలి. అప్పుడు మనకు ప్రార్థనిక భారంగా అనిపించదు, ఆయన సన్నిధిలో కృప పొందుకోగలుగుతాం. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి
మన జీవితాలు సరి చేసుకుంటూ